అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం కలకలం రేపింది. తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ గుట్టురట్టయింది. అయితే ఈ కల్తీ మద్యానికి సంబంధించి 9 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఎక్సైజ్ పోలీసులు. అలాగే ₹1 కోటి విలువ గల సరుకుని కూడా వాళ్ళు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కల్తీ మద్యం యంత్రాలు, ముడి సరుకును కూడా సీజ్ చేశారు అధికారులు. కల్తీ మద్యాన్ని కదిరి, అన్నమయ్య జిల్లా అలాగే చిత్తూరు జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. అరెస్ట్ అయిన వారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి, టీడీపీ కార్యకర్తల హస్తం దీని వెనుక ఉందంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే అన్నమయ్య జిల్లాలో ఈ కల్తీ మద్యం కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇది తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు కేంద్రంగా ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు కూటమి నేతలు. అయితే తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి బామర్ది గిరిధర్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తెలుస్తూ ఉంది. అయితే రాయలసీమ జిల్లాలో భారీ ఎత్తున నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా గుర్తించారు. రాహుల్ దేవ్ శర్మ ఇచ్చిన ఆదేశాలతోనే అధికారులు అక్కడికి వెళ్లి అక్కడ ముడిసరుకునంతా కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. విజయవాడకు చెందిన జనార్దన్ రావు 3 నెలలుగా ఈ నకిలీ మద్యం కుంభకోణం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ₹1,75,00,000 విలువ చేసే మద్యం, మిషనరీ అలాగే లిక్కర్ని సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. 35 లీటర్లు కెపాసిటీ గల 30 స్పిరిట్ క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా స్పిరిట్ బ్లెంట్ క్యాన్లు, 35 లీటర్లు కెపాసిటీ గల 42 క్యాన్లు స్పిరిట్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక బాక్సుల్లో ఉన్న 15,224 బాటిల్స్ని కూడా సీజ్ చేశారు. అయితే మాన్యువల్ మెషిన్లని కూడా అధికారులు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే దీని వెనుక టీడీపీ కార్యకర్తలు ఉన్నట్టుగా ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. సో పోలీసులు అయితే దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా దీని వెనుక ఎవరున్నారు ఏంటి అనేది ప్రస్తుతానికైతే ₹1,75,00,000 విలువ చేసే మద్యాన్ని, మిషనరీని అలాగే లిక్కర్ని కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి పోలీసులు కూడా మాట్లాడిన ఒక వీడియో బయట ఉంది, అది కూడా చూద్దాం. మొలకల చెరువు పాత రోడ్డు మొలకల చెరువుకు అవుట్స్కట్స్లో ఉన్నటువంటిది. జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మొలకల చెరువు మదనపల్లి రోడ్లో, పాత రోడ్లో ఒక గొడౌన్లో అక్రమంగా ఒక నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్, మా సిబ్బంది నీలకంఠారెడ్డి ఇన్స్పెక్టరు, జహీర్, మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగా ఉందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు. డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్సు. ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక 200 లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు. మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ను కలిపి అదేవిధంగా క్యారామిల్, ఆ కలరు వచ్చేదానికి లిక్కర్ కలరు, అదేవిధంగా ఫ్లేవర్, అది బ్రాందీనా విస్కీనా ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది. కలిపిన తర్వాత వాటర్ పోవడానికి, లోపలికి పోవడానికి ఒక పైపు, కలిపిన తర్వాత దాన్ని బ్లెండ్ అంటాము, ఇంకా లిక్కర్ రెడీగా బాటిలింగ్ చేయడం కోసం అది ఏదైతే ఉందో బయటికి రావడానికి ఇంకో పైప్ పెట్టుకున్నారు. అది వచ్చిన తర్వాత ఏదైతే మనం స్పిరిట్ క్యాన్లు ఎంటీ అయిపోతాయి కదా, 35 లీటర్లు ఒక్కొక్క క్యాను, వాటిలో మళ్ళీ ఈ బ్లెండ్ని ఫిలప్ చేసుకుంటున్నారు. చేసుకొని మాన్యువల్గా ఈ ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని, ప్లాస్టిక్ బాటిల్లన్నీ ఆ ఖాళీ బాటిల్స్లో మాన్యువల్గా నింపి ఇక్కడ క్యాప్స్ ఫిక్స్ చేయడానికి ఫేక్ క్యాప్స్ కూడా పెట్టుకున్నారు. అది ఫిక్స్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి. ఒక 2 మిషన్లు మాన్యువల్ ఉన్నాయి, ఒకటి సెమీ ఆటోమేటిక్ ఉంది. ఇంతకుముందు చూసినప్పుడు మాకు ఒకటే కనపడింది, మళ్ళీ అంతా వెరిఫై చేస్తే 2వ మాన్యువల్ మిషన్ కూడా కనపడింది. ఆ మాన్యువల్ మిషన్ ద్వారా మూతలన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలా ఫిక్స్ చేసిన వాటికి వెంటనే పక్కన ఫేక్ లేబుల్స్ పెట్టుకొని ఉన్నారు. అది ఇంకొక వ్యక్తి ఆ లేబుల్ వేసేస్తాడు ఫాస్ట్గా. అంటే ఫిల్ చేసే వ్యక్తి ఒకరు, క్యాప్ బిగించే వ్యక్తి ఒకరు, లేబుల్ వేసే వ్యక్తి ఒకరు. లేబుల్ వేసిన తర్వాత హీల్ అంటాం, హోలోగ్రాఫిక్ లేబుల్, అది పైన వేస్తారు మూత మీద. అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడం కోసం ఇది డూప్లికేట్, అది కూడా వేశారు. అంటే దాన్ని మళ్ళీ మేము స్కాన్ చేసుకుంటే తప్ప అది కనపడదు. మొత్తం అంతా ఆంధ్ర లేబుల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫేక్ తయారు చేసుకున్నారు. ఇలా చేసినటువంటి దాన్ని 48 బాటిల్లో ఒక్కొక్క బాక్స్లో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక షాపు లైసెన్స్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ
పీటీఎం మండలం ఆంధ్ర వైన్స్ లైసెన్సీని. ఇక్కడ ఈ వెహికల్ ఏదైతే మీరు మా వెనక చూస్తున్నారో ఈ వెహికల్లో ఇది పాల వ్యాన్ లాగా కనపడుతుంది చూడండి. దీంట్లో మొత్తం అంతా సప్లై చేయడానికి వ్యాన్ రెడీగా పెట్టుకొని ఉన్నారు. దాంట్లో మేము వచ్చేటప్పటికే దాంట్లో సుమారు ఒక 40 బాక్సులు ఫిల్ చేసి ఉన్నారు. ఇది మాకు ఇక్కడ దొరికినటువంటి వాళ్ళు అంతా లేబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 4 తమిళనాడు వాళ్ళు ఉన్నారు. ఈ లేబుల్స్ ఖాళీ ఎంటీ లేబుల్స్ కూడా మేము ఆల్ బ్రాండ్స్ ఒక 6-7 బ్రాండ్స్ ఉన్నాయి మాకు. ఈ బ్రాండ్స్ లేబుల్స్ కూడా అన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం అంతా కూడా సమాచారం కానీ ఆదేశాలు కానీ మాకు మా డైరెక్టర్ గారు రాహుల్ దేవ్ శర్మ సార్ ఇవ్వడంతో ఈరోజు మేము ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఒకటి కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, ఇంకొకటి ఓల్డ్ అడ్మిరల్, రాయల్ ల్యాన్సర్ ఇవన్నటువంటి వాళ్ళు. ఇంకొక బెల్టుకు సరుకు తీసుకుపోయే వ్యక్తి ఒక అతను వచ్చాడు. అతను కూడా దీంట్లో 4 బాటిల్ తీసుకుపోతుంటే అతని దగ్గర నుంచి కూడా మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడే అతన్ని కూడా అరెస్ట్ చేసుకున్నాం. మొత్తం మా దగ్గర ఇప్పుడు 9 మంది దీంట్లో ఉన్నారు ప్రస్తుతం. ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. దాదాపు సుమారు 1 కోటి నుంచి 1.5 కోటి సుమారు, అంటే వెహికల్తో కూడా కలిపితే మనకు సుమారుగా 1,75,00,000